హలో అండి. నేను మీ జ్యోతి. చికెన్ కర్రీని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా, ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బిర్యానీలోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా చికెన్‌ని శుభ్రం చేసి పెట్టుకొని, అందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు చికెన్ నానిన తర్వాత ఒక పాన్ తీసుకొని అందులోకి చికెన్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. చికెన్‌లోని వాటర్ పోయి వేగేంత వరకు రోస్ట్ చేసుకోండి. చికెన్ అనేది ఈ విధంగా వేగిపోవాలండి. మొత్తం అందులోంచి వాటర్ పోవాలి. ఇప్పుడు మరొక పాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. 1 కప్ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్‌ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి 4 పచ్చిమిర్చిని వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగాలండి. ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు అందులోకి టమాటా ప్యూరీని వేస్తున్నాను. టమాటా ప్యూరీని కూడా బాగా వేయించుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు వేగించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకోండి. ఒకసారి అందులో దాన్ని ఫ్రై చేసుకొని వాటర్‌ని యాడ్ చేయండి. ఇది చక్కగా ఉడికిపోవాలండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి దీన్ని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి. కర్రీ అనేది ఈ విధంగా దగ్గరికి పడిపోవాలి. ఇప్పుడు అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. లాస్ట్‌లో క్రీమ్ యాడ్ చేసుకోండి. ఈ క్రీమ్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బావుంటుంది. చక్కగా కమ్మగా ఉంటుందండి కర్రీ. ఇలా క్రీమ్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇంతేనండి, చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా సరే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. ఇంతేనండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేనేం వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.